ఆంధ్రప్రదేశ్‌లో ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే కూడా వైఎస్ఆర్‌సీపీ పార్టీకి చాలా గడ్డు కాలంగా కనిపిస్తుంది. అంటే గతంలో వైఎస్ఆర్‌సీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా జోష్‌గా ఉన్న ప్రతిపక్షాలు తిరగడానికి కూడా ఇది ఉండేది. కానీ ప్రతిపక్షం బతకాలన్నా కష్టంగా ఉందన్నంత పని ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ ప్రభుత్వం చేస్తుందని చెప్పి వైఎస్ఆర్‌సీపీ పార్టీలో చాలామంది చాలా పెద్ద ఎత్తున భావిస్తున్నారు ఈ మధ్య కాలంలో. అంటే సహజంగానే మనం చూస్తున్నాం. అధికారంకి వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అమలు చేసుకుంటూ అదేవిధంగా ఎవరైతే గతంలో ఎగిరెగిరి పడ్డారో ప్రతి ఒక్కరిని కూడా జైల్లో వేయడం, ఇప్పటికీ వాళ్ళు విడుదల కూడా అయిపోయారు. ఇంకొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని దశల వారీగా అందరినీ జైల్లో పెడుతున్న తీరు కూడా మనం చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. అంటే ఇది రాజకీయంగా కక్ష సాధింపులో భాగం అనుకోవాలనో, లేకంగా పూకుడు వేలుతో కూడా కదిలిచ్చి అదేవిధంగా ఆ రాజకీయ నాయకులను మరోసారి ఇలాంటి పార్టీకి ఇంత అండగా, ఇంత ధైర్యంగా పోరాటం చేసేటోళ్ళను మరోసారి ఇలా చేయకుండా చేయాలన్న ఒక భయం కలిగించాలన్న రీతిలోనే కుటుంబ ప్రభుత్వం వెళ్తుందా అనేది అర్థం కావడం లేదు. అయితే ఏది ఏమైనా కూడా ఆ రోజు పదే పదే కుటుంబ ప్రభుత్వంలో ఉంటున్న పెద్దలు కూడా చాలామంది చాలా పెద్ద ఎత్తున కూడా ప్రతిపక్ష వెళ్ళడం లేదు, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్ష పార్టీలను బతకనించలేదు, చాలా దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి ఆ రోజుల్లో లోకేష్ గారు వచ్చేసి ఒక రెడ్ బుక్ అంటూ మేము నమోదు చేస్తున్నాం, ప్రతి ఒక్కరి పేరు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా చూస్తామని ఏదైతే చెప్పాడో, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఒకవేళ అధికారంలోకి వస్తే అలాంటి పరిస్థితి, అలాంటి అరాచకాలే తప్పకుండా అంతకు మించి ఉంటాయి అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కూడా చాలా బలంగా అనిపిస్తుంది. అంటే రాజకీయంగా ఓట్ల కోసమా, పదవుల కోసమా ఇంకొకటి, కానీ ఇక్కడ అలగా జనం ఎవరైతే అట్టడుగుల్లో ఉంటున్న కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా బయటకు వస్తున్న వ్యక్తులు వాళ్ళ జీవితాలతో వాళ్ళు చెలగాటమాడుతున్నారు. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంటుంది, వాళ్ళకంటూ ఒక జీవితం ఉంటుందని మరిచి ఒక నాయకుడి కోసం ఏదో 10 మంది సారాయి నీళ్ళ కోసమో ఇంకో దానికోసమో పోరాడుతున్నారు. కానీ రేపంటూ అన్న రోజు మంది కానప్పుడు తప్ప కూడా సమాధానాలు చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ ఎవరైతే బడా నాయకులు ఉంటారో వాళ్ళందరికీ లాయర్లు ఉంటారు, పోలీసులు ఉంటారు, వాళ్ళందరికీ పెద్ద పెద్ద నాయకులు అండదండలు వాళ్ళకు బలంగా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్న అధికార పార్టీ నుంచి కూడా వాళ్ళకు బలాబలగాల పూర్తిగా కూడా ఇరుపక్కల ఉంటూ వెళ్తూ ఉంటారు. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కానీ అట్టడుగులో ఉంటున్న ఎవరైతే అహంకారంతో ఎవరైతే ఎగిరిగిరి పడుతున్నారో వాళ్ళు చిన్న భిన్నం అయిపోయి వాళ్ళ జీవితాలు చీకటి రోజులు కమ్ముకుంటాయి. సో కాబట్టి ఇలాంటి ఎప్పుడే కాస్త సహనం పాటించి ఆచితూచి అడిగేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు యాజ్ యూజువల్గా మనం చూస్తున్నాం, కూటమిలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఆ రోజు ఎగిరెగిరి ఎంత దారుణంగా ఇది చేశారో వాళ్ళందరూ కూడా ఈరోజు అనుభవిస్తున్న తీరు కూడా చూస్తున్నాం. సో కాబట్టి ఇలాంటి రోజే మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తే అంతకు మించి ఉంటుందని కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ బలంగానే చెప్తుంది.